అందరికీ నమస్కారం అండి. యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను. ఎవడో ప్రశ్న అంట శుద్ధ పోస్ట్ని అని పెట్టాడు చిరంజీవి గారిని. అరే ఎర్రి పోస్ట్ని నువ్వు అడిగేదానికి నేను సమాధానం చెప్తున్నా. చెప్పే ముందు ఫస్ట్ క్వశ్చన్, హూ ఇస్ చిరంజీవి? నువ్వు ఒక 4 పేర్లు చెప్పు. జగన్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చిరంజీవి. బాలకృష్ణ వాళ్ళ నాన్న ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్న చిరంజీవి, జగన్ వాళ్ళ నాన్న రాజశేఖర్ రెడ్డి. చిరంజీవి హూ? ఎనీ బ్యాక్గ్రౌండ్? నువ్వు చెప్పిన 3 పేర్లకి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆయన పేరుకి లేదు. చిరంజీవి నెంబర్ 1 ఉన్నప్పటికీ 2, 3, 4, 5 కూడా ఉండేవాడు కాదు బాలకృష్ణ. ఆయనకి నువ్వో నేనో జగనో బాలకృష్ణ ఇవ్వలేదు, మెగాస్టార్ ప్రజలు ఇచ్చారు. ఆయన ఎప్పుడు మెగాస్టార్. ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తాను. నేను మీలాగే అందరిలాగే కామన్ మ్యాన్. క్వశ్చన్స్ నాకు నచ్చలేదు. అందరూ వీధుల్లో మాట్లాడుకున్నట్టే నేను మాట్లాడుతున్నాను. మేము అనుకున్నది చెప్తున్నాం. బాలకృష్ణ ఉన్నదిన్నట్టు మాట్లాడేస్తాడు. అసెంబ్లీలోనైనా డయాస్ లో అయినా ఆయన వ్యక్తిత్వం అలాంటిది. ఏదో సోది చెప్పు, ఎవడికి కావాలి మాట్లాడితే. అది అసెంబ్లీ అనుకుంటున్నాడు, ఆడు ఏమనుకుంటున్నాడు? కళ్ళద్దాలు పెట్టుకున్నాడు, జోబులో చెయ్యేసుకొని మాట్లాడుతున్నాడు. అది నువ్వు ఖండించగా ఇంకేదో చెప్తున్నావు ఏంటి మా బాలయ్య బాబు అని. ఒక్క ఆన్సర్ చెప్పు. ఆ రోజు బాలయ్య బాబు ఎవరినో కాల్స్తే డైరెక్ట్ గా వెళ్ళి రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్తే విడిపించాడు, ప్రాణభిక్ష పెట్టాడు, ఏదో చెప్తున్నారు. అదే నువ్వో నేనో చిరంజీవి పవన్ కళ్యాణ్ అలా చేస్తే బొక్కల మనల్ని. అంటే చట్టం వాళ్ళకి చుట్టం. చట్టాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటారు. అది డైరెక్ట్ గా చెప్తారు ఆ వైసీపీ వాళ్ళు, వీడు అందరూ. అయినా ప్రజలకు అర్థం కాదు. నువ్వు అడగవు. ఆ స్టేజ్ల మీద అమ్మాయిలు కడుపులు చేసి అంటాడు, ఆడపిల్లలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఎక్కడెక్కడో చేతులేస్తాడు. ఏమనంటే మా బాలయ్య బాబు అమాయకుడు, డేరింగ్ అండ్ డాషింగ్, ఏం తెలియదు. ఎవరికి ఎక్కువ? ఎన్టీ రామారావు కొడుకు కాకపోతే హూ ఈజ్ హీ? రెండో క్వశ్చన్, స్పీకర్ రికార్డ్స్ నుంచి తీయలేదని ధైర్యం చేయలేకపోయాడని నువ్వు చెప్తున్నావు. 5 ఏళ్ళు ఏం పీకారు? లాస్ట్ 5 years నువ్వేం పీకావు? ఆ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ని, చంద్రబాబు నాయుడిని, లేకపోతే ఏటి పడితే అవే బూతులు. అది అసలు అసెంబ్లీయా చేపల మార్కెట్ కూడా తెలిసేది కాదు. నువ్వు అప్పుడు ఎక్కడున్నావు? ఎర్రిపోషని ఎక్కడున్నావు? ఎర్రిపోషని నువ్వు అప్పుడు స్పీకరు జగను ఏమైనా పీకారా? ఈ ఎర్రిపోషన్ ఇంకో మాట కూడా చెప్పాడు. చిరంజీవి వెళ్ళాడు, చిరంజీవి నటించాడు. అక్కడ ఆయన జగన్ గారు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈయన దండం పెట్టాడు. చిరంజీవికి అవమానం జరగడం నిజం. అసలు ఆయన వెళ్ళవలసిన అవసరం ఏముంది? ఆయన గాని, ప్రభాస్ గారు గాని, మహేష్ బాబు గాని, రాజమౌళి గాని ఎందుకు వెళ్ళారు? 10 రూపాయలు 15 రూపాయలు టికెట్లు చేస్తున్నాడు. కాల్చే సిగరెట్ 20 రూపాయలు. చెడిపోయేదానికి మన బాడీ మందు తాగేది 200 రూపాయలు. 3 గంటల ఎంటర్టైన్మెంట్ మాత్రం 5 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు పెడతాను. నువ్వు చెప్పిన సోకాల్ బాలకృష్ణ లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళెవరో వెళ్ళదు, వదిలేశారు. ఆయన స్వార్థం, ఆయన సినిమాలు ఉన్నాయో ఒక ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన. సో పెద్ద మనిషిగా వెళ్ళి బ్రతిమలాడుకున్నాడు. ఎందుకు బ్రతిమలాడుకున్నాడు? వాడు ఈగోయిస్ట్ పర్సన్ కాబట్టి వాడికి ఒంగొంగు దండాలు పెడితే రిలీఫ్ ఇస్తాడని ఆయనకి తెలుసు. చిరంజీవి గారికి ఎక్కడ ఏం చేయాలి. బాలకృష్ణ లాగా ఆయన కూడా ఫోన్ చేసి నా సినిమాకి టికెట్ రేట్లు పెంచు పేరు నాని అంటే పెంచడా? వీళ్ళందరి కోసం వెళ్ళాల్సిన అవసరం ఆయనకేంటి? నువ్వు ఇంకో క్వశ్చన్ కూడా బాగా అడిగా. ఆయన అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటుంటే ల్యాక్ ఎందుకు రిలీజ్ చేయలేదు, ఇప్పుడు బాలకృష్ణ అంటే ఎందుకు ల్యాక్ రిలీజ్ చేశారు అనేసి. అది జరిగింది అవమానం కాబట్టి ఆయన ఏం ల్యాక్ అప్పుడు రిలీజ్ చేయలేదు. అసలు ఆయన వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం ఏముంది జగన్ ని? అసలు సినిమా ఇండస్ట్రీకి జగన్ కి ఏం సంబంధం? నచ్చితే జనాలు చూస్తారు, లేకపోతే చూడరు. ఓజీ రిలీజ్ అయ్యింది, నేను చూడలే, టికెట్ 1000 రూపాయలు 500 అన్నారు, అవసరం లేదు నాకు. ఇప్పుడు చిరంజీవి గారు ఎందుకు లెటర్ రిలీజ్ చేశారంటే బాలకృష్ణ గారు ఎవడు అక్కడ గట్టిగా అడగలేదు అని చిరంజీవిని ఉద్దేశించే మాట్లాడాడు. సో ఆబ్వియస్లీ గా మేమే వెళ్ళామని చెప్పి చిరంజీవి గారు చెప్పారు. బాలకృష్ణ గారి ఉద్దేశం ఏంటి? చిరంజీవి మెగాస్టార్ అయినా నన్నే ఏమండు, నీలాంటి వాడిని ఏమండు, ఇంకా జగన్ ఏమంటాడు అని ఆయన ఉద్దేశంలో అలా మాట్లాడారు. ఆయన అందుకే రిప్లై ఇచ్చారు లెటర్ లో, బాబు మేమే వెళ్ళాం, మేమే సంకనాకం, మా టికెట్ రేట్లు మేమే పెంచుకున్నాం, నీ సినిమాకి కూడా టికెట్ రేట్లు పెంచమని అడిగాం. నందమూరి బాలకృష్ణ అనే వ్యక్తి ఓపెన్ గా ఏముంటే అది చెప్పేస్తున్నాడు అంట. ఏం చెప్తాడు? వెళ్ళాడు అడుగు, దెంగేర ఎరుపు అంటాడు. ఇంకోటి ఏదో చెప్పు, 3 రాజధానులు చిరంజీవి చెప్పాడు అని అన్నాం. చిరంజీవి చెప్పడం ఏంటి? సీఎం చెప్తాడు, లేకపోతే సీఎం చేస్తాడు. కట్టాడా జగన్ ఏమన్నా? దాన్ని అడిగావా నువ్వు? ఒక్క ఇటుకైనా ఎక్కడైనా వేసాడా? వైజాగ్ అన్నాడు ఫైనల్ గా, వైజాగ్ లో ఏమైనా ఒక్కటైనా వేసాడా? ఒక్క ఇటుకైనా ఎక్కడైనా? లఫుట్ ఎర్ర పుష్పం మాటలన్నీ మాట్లాడు. వీడు ఏదో చెప్తున్నాడు, మన లైనేజ్ అది, మేము ఒక మాట మీద నిలబడితే అది. ఎవడు నిలబడుతున్నాడు మాట మీద? జగన్ నిలబడిపోయా? లేకపోతే నువ్వు చెప్పిన చంద్రబాబు నాయుడు నిలబడిపోయా? నువ్వు చెప్పిన బాలగాడు నిలబడిపోయా? ఎవడు నిలబడ్డాడు మాట మీద? వాళ్ళకి మాటలే రావు నోట్లో. బాలకృష్ణ ఏదో హెల్పింగ్ నేచర్ ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తాడు? ఎన్టీఆర్ కొడుకు బాబుతో ఏం చేస్తాడు? ఒక లైన్ లో నిలబడితేనే కదా ఎవరు అధికారంలో ఉంటే అదా. ఇంకెవర్రా? చిరంజీవి డైరెక్ట్ గా వెళ్ళాడు, చిరంజీవిని పిలిపించుకుంటారు. అది మోడీ అయినా జగన్ అయినా ఎవడైనా. జుత్తులు మారోళ్ళు, అవకాశవాద రాజకీయాలు చేసిన వాళ్ళు, అది ఎవరు? వెళ్ళి జగన్ అడుగు, లేకపోతే బాలకృష్ణ అడుగు.
జగన్ గారు నాన్న చనిపోగానే సీఎం అయిపోవాలి. తల్లి లేదు, చెల్లి లేదు, ఎవడు లేడు. లక్ష్మీ పార్వతికి పార్టీ వెళ్ళిపోతుందని చెప్పేసి బావ కలిసి ఏం అది అది అవకాశవాద రాజకీయాలు కాదా? అవసరం రాగానే జనసేన కండువా కప్పేసుకున్నాడు, లేకపోతే శంకర జాతి పార్టీ. అంతెందుకు ఎరుపుష్పం, బాలకృష్ణ 50 ఏళ్ళ ఫంక్షన్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్. చిరంజీవి గారు ఈజీ టార్గెట్, సాఫ్ట్ టార్గెట్. ఆ మోహన్ బాబు ఏదో అంటాడు, లాస్ట్ గా వాళ్ళ కాలేజ్ ఫంక్షన్లకి చిరంజీవి గారిని పిలుచుకుంటాడు. ఇలా రాజశేఖర్ ఏదో అంటాడు, లాస్ట్ వాళ్ళ కూతురు డాక్టర్ సీట్ కూడా చిరంజీవి ఇప్పించాలి. ఏంది అసలు వీళ్ళు? నువ్వు అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు, నువ్వు చెప్పిన ముగ్గురిని అన్ని క్వశ్చన్లు అడుగుంటే బాగుందని నాకు అనిపించింది. ఎదవసులు చెప్పుకో. నువ్వేమైనా సంఘ సంస్కర్తని లేకపోతే ఏదో దేశాన్ని ఉద్ధరించిన వాడు పాలసీల మీద మాట్లాడు. ఎవరి గురించి, ఎవరి వ్యక్తిత్వం నీకు ఏటో తెలుసు? ఆయన చెడ్డవాడా మంచోడు నీకేం తెలుసు? నువ్వు పెద్ద ఉత్తముడా? బాలకృష్ణ పెద్ద ఉత్తముడా? జగన్ ఏమైనా ఉత్తముడా? సొసైటీకి ఎవడైనా ఏదైనా చెడు చేస్తే అది చెప్పు, అంతేగాని వింటున్నారు కదని ఎర్రి పుష్పం మాటలన్నీ మాట్లాడు. నేనేదో కోపం వచ్చి మాట్లాడాను, తప్పుగా అనుకోకు బ్రదర్. నేనేదో సరదాగా ఉద్యోగం చేసుకుని ఏదో సరదా వీడియోలు పెట్టుకుంటాను. నీ మాటలు కొద్దిగా బాధ వేసింది, అందుకే పెడుతున్నా. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే డార్లింగ్స్, చిరంజీవి గారిని నెంబర్ 1 యాక్సెప్ట్ చేయని కులాలు ఉన్నాయి, కులగజ్జిగాళ్ళు ఉన్నారు చాలా మంది. అన్న ప్రశ్న అన్న, నువ్వేమైనా అడగాల్సి వస్తే ఆ బాలకృష్ణ గారిని, చట్టాన్ని ఎందుకు భయ్యా మీరు అలా చుట్టంలా తీసుకుంటారు? మీరు అసలు ఆ రోజు అంత కాల్చినా మిమ్మల్ని ఎందుకు జైల్లో పెట్టలేదు? ఏంటి చట్టం ఎందుకు పని చేయలేదు? అవి అడగండి. జగన్ గారిని, అయ్యా లిక్కరు మీరు డిజిటల్ పేమెంట్ చేయకుండా అంత కల్తీ నిక్కర్ అమ్మేసి జనాలు చంపేసి ఏం చేశారు ఆ డబ్బంతా అని అడగండి. ఎందుకు పనికిరాని విషయాల్ని అవేవో అతనేదో అన్నాడు ఈయనేదో చెప్పాడు అని చెప్పేసి ఆయన స్థాయిని దించేయడానికి నువ్వేదో మాట్లాడు. అసలు నీ స్థాయి ఏంటో నువ్వు గుర్తుపెట్టుకో బ్రదర్.